ప్రపంచంలో ఈ విషయానికి సంబంధించిన ప్రశ్నలు మిగిలిపోయి ఉన్నాయి. ఆ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఎప్పుడు జన్మించి ఉంటాడు? ఏ నెలలో జన్మించి ఉంటాడు? డిసెంబర్ నెల వాస్తవమా? కాదా? 2000 సంవత్సరాలుగా మనుషులు ఆ ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషణ చేస్తూనే ఉన్నారు. ఆ అన్వేషణలో తేలిన సమాధానం వాక్య నిరూపణతో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు యేసుక్రీస్తు ఎప్పుడు జన్మించాడో తెలియాలి అంటే మనం ఒకసారి లూకా సువార్తలో వ్రాయబడ్డ అబియా తరగతి గురించి తెలుసుకోవాలి. అబియా తరగతి అంటే పాత నిబంధనలో సొలొమోను కట్టించిన దేవుని మందిరంలో యాజకత్వం చేయడం కోసం దావీదు అహరోను వంశపు వారిని 24 గ్రూపులుగా నిర్ణయిస్తాడు. దావీదు నియమించిన అహరోను వంశపు వారు సంవత్సరంలో 2 సార్లు యాజకత్వం జరిగించాలి. మొదటి గ్రూపు వారికి యాజకత్వం జరిగించే అవకాశం యూదుల క్యాలెండర్ ప్రకారం నిసాన్ నెల మొదటి వారం మొదటి రోజుతో ప్రారంభమై 7వ రోజుకి అయిపోతుంది. మరలా రెండవ వారం వేరే గ్రూపు వారు 7 రోజులు దేవుని మందిరంలో యాజకత్వం చేయాలి. ఇలా సంవత్సరం అంతా 24 గ్రూపుల నుండి యాజకత్వం చేయాలి. యెరూషలేములో రెండవ దేవాలయం ఉన్న సమయంలో యాజకత్వం జరిగించడానికి 24 విభాగాల్లోని 8వ విభాగం అయిన అబియా తరగతి వారికి అవకాశం వచ్చింది. యూదుల క్యాలెండర్ ప్రకారం జకర్యా ఉంది. యూదుల రెండవ నెల అయిన సివాన్ నెల మొదటి వారంలో జకర్యా వద్దు వచ్చి ఉండవచ్చు. మన క్యాలెండర్ ప్రకారం అది జూన్ నెల. ఈ అబియా తరగతిలోనే జకర్యా భార్య అయిన ఎలిజబెత్ గర్భం దాల్చింది. అనగా జూన్ నెలలో బాప్తిస్మిచ్చే యోహాను ఎలిజబెత్ గర్భంలో పడ్డాడు. ఎలిజబెత్ గర్భవతి అయిన తరువాత 5 నెలలు వారికి ఎవరికీ కనపడకుండా దూరంగా ఉన్నారు. ఈ విషయం అంతా లూకా సువార్త 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. జకర్యా భార్య అయిన ఎలిజబెత్ 6వ నెల గర్భవతిగా ఉన్న సమయంలో గాబ్రియేలు దూత దావీదు వంశస్థుడైన యోసేపు అనే పురుషునికి ప్రదానం చేయబడిన కన్య అయిన మరియ దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు గాబ్రియేలు దూత యోసేపు వివాహం చేసుకోబోతున్న మరియతో, నీవు ఒక శిశువుని కని అతనికి యేసు అనే పేరు పెడతావు అనే విషయం చెప్పాడు. మరియా ఆ మాటకు అంగీకరించింది. గాబ్రియేలు దూత మరియకు డిసెంబర్ నెలలో ప్రత్యక్షమైంది. అప్పుడు ఆమె 3 నెలలు ఎలిజబెత్తుకు తోడుగా ఉండడానికి వెళ్ళింది. బహుశా మార్చి నెల వరకు మరియా ఎలిజబెత్తో ఉంది. గాబ్రియేలు దూత మరియకు ఎలిజబెత్ గర్భవతిగా ఉన్న 6వ నెలలో కనపడ్డాడు. తర్వాత మరియా ఎలిజబెత్కు సహాయం చేయడానికి 3 నెలలు జకర్యా వాళ్ళ ఇంట్లో ఉంది. మొత్తం 9 నెలలు. అంటే బాప్తిసం ఇచ్చే యోహాను మనం వాడే రోమన్ క్యాలెండర్ ప్రకారం మార్చి నెలలో పుట్టి ఉంటాడు. యూదుల క్యాలెండర్లో నిసాన్ నెలగా కనబడుతుంది. అనగా మార్చి ఏప్రిల్ మధ్య సమయం. బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టే సమయానికి మరియా 3 నెలల గర్భవతి. అంటే యూదుల మొదటి నెల అయిన నిసాన్ సమయానికి మరియకు 3 నెలలు. సహజంగా ఏ స్త్రీ అయినా 9 నెలలకు ఒక శిశువుకు జన్మనిస్తుంది. మరియ కూడా యేసుక్రీస్తుకి జన్మనివ్వడానికి ఇంకా 6 నెలలు ఉంది. యూదుల క్యాలెండర్ అయిన నిసాన్ నుండి 6 నెలలు అనగా తిష్రీ నెలలో వస్తుంది. బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టిన 6 నెలలు అనగా తిష్రీ నెల మన రోమన్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో ఈ నెల వస్తుంది. యూదుల 7వ నెల అయిన తిష్రీ అనగా సెప్టెంబర్, అక్టోబర్ మధ్య సమయం. యేసుక్రీస్తు యూదుల పండుగ అయిన సుక్కోత్ దగ్గర పడుతున్న సమయంలో జన్మించి ఉండవచ్చు. ప్రపంచం అంతా ఈ వివరణ వాక్యానికి అనుగుణంగా ఉంది అని తిష్రీ నెల సమయంలో అనగా సెప్టెంబర్, అక్టోబర్ మధ్య నెల వాస్తవమైన నెలగా భావిస్తారు. అంతేకాకుండా 7 అనేది దేవుని సంఖ్య అని మనందరికీ తెలుసు. అందుకే ఆ దేవుని సంఖ్య నెలలోనే యేసుక్రీస్తు పుట్టి ఉంటాడు అని బైబిల్ స్కాలర్స్ వివరణ ఇస్తారు. యేసుక్రీస్తు డిసెంబర్ నెలలో పుట్టలేదు అని చెప్పడానికి గల కారణాలు ఏంటంటే, మన కాలంలోనే డిసెంబర్ సమయంలో ఇజ్రాయెల్ దేశం మంచుతో ఉంది. అంత మంచులో ఒక స్త్రీ 9 నెలల గర్భంతో చలిలో కొండ ప్రాంతాల్లో ఎలా నడవగలదు? అంత మంచులో ఏ కుటుంబం అయినా ప్రయాణాలు చేయగలదా? రాత్రివేళ
పొలంలో గొర్రెల కాపర్లు ఉన్నారు అని వ్రాయబడింది. అంత మంచులో ఎలా వారు బయట ఉండగలరు? ఈ కారణాలన్నీ యేసుక్రీస్తు పుట్టింది డిసెంబర్ 25 కాదు అని చెప్తున్నాయి. అందుకే మనకు దేవుని వాక్యంలో క్రిస్మస్ అనే పండుగ కానీ, యేసుక్రీస్తు శిష్యులు ఇవి మనకు చేయమని బోధించినట్టు కానీ కనపడదు. వాస్తవానికి రోమన్ చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ ఒక అన్యదేవత పుట్టినరోజుని యేసుక్రీస్తు జన్మదినంగా చేసినట్టు చరిత్ర చెబుతుంది. రోమీయులు క్రైస్తవులు కాకముందు సోల్ ఇన్వెక్టస్ అనబడే సూర్య దేవతను పూజించేవారు. యేసుక్రీస్తు కూడా వెలుగు లాంటి వాడే కాబట్టి వారు పూజించే దేవత పుట్టినరోజును యేసుక్రీస్తు జన్మదినంగా మార్చి పండుగ చేయడం మొదలుపెట్టారు. అందుకే నేను అపోస్తలుడైన యోహాను ఆఖరి గ్రంథమైన ప్రకటనలో ఇలా వ్రాశాడు. ప్రకటన గ్రంథం 22:15 అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుండురు. ఇక్కడ ఉన్న అబద్ధం ఏంటి అని అర్థమవ్వాలి అంటే ముందు సత్యం ఏంటో తెలియాలి. సత్యం అనగా యేసుక్రీస్తు. ఆయన వాక్యమై ఉన్నాడు. దేవుని వాక్యంలో చెప్పబడినవి సత్యం. దేవుని వాక్యం నుండి రాని ఆచారాలు, సిద్ధాంతాలు, నమ్మకాలు, పండుగలు ఒక అబద్ధం. యేసుక్రీస్తు దేవుడు. ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది సత్యం. కానీ అది క్రిస్మస్ పండుగగా చేయడం ఒక అబద్ధం. మనం చేసే పండుగ దేవుని కోసమే అనిపించవచ్చు. కానీ దేవుని వాక్యం నుండి వస్తేనే అది వాక్యానుసారం అవుతుంది. ఎందుకంటే ఆ దేవుడు వాక్యంలో ఉన్నాడు. దేవుని వాక్యం చెప్పని వాటిని చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి బయట ఉంటారు అని వాక్యం చెప్తుంది.